ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి సినిమాకి సంబంధించి అండ్ అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యాలు ఎలాంటి ఏర్పాట్లు చేశాయి? సహజంగా గతంలో అఖండ సినిమాకి స్పీకర్లు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా, సో ఈసారి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి? ఎస్ నందు, అంటే థియేటర్ యాజమాన్యం డెఫినెట్గా పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి తగ్గట్టుగానే థియేటర్ని రెడీ చేస్తారు. అండ్ ఇంకా బయట ఎస్పెషల్లీ ఫ్యాన్స్ మొత్తం కూడా థియేటర్ని కటౌట్లతో అండ్ ఇంకా పూలమాలలతో అలంకరిస్తారు. మొత్తం అదంతా ఫ్యాన్స్ బాధ్యతగా తీసుకుని సెలబ్రేట్ చేస్తారు, మొత్తం బయట పండగలా సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర ప్రస్తుతానికి 8:45కి షో టైమింగ్ అయితే ఉంది. బుక్ మై షోలో కూడా ఎర్లీగా కొంచెం శ్రీరాములు థియేటర్లోనే పడబోతుంది షో. కాకపోతే ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్స్ కొద్దిగా కనిపిస్తుంది. ఇక్కడ టైం అయితే 8:45కి ఇచ్చారు, టికెట్స్ కూడా 8:45కి ఇచ్చేశారు. కాకపోతే వాళ్ళకి ఇంకొంచెం ఏదో పర్మిషన్ రావాలి అంటున్నారు థియేటర్ యాజమాన్యం అయితే. సో లోపల అయితే ఎటువంటి షో అయితే ఇంకా రన్ అవ్వట్లేదు. సో ఇప్పటికి కూడా సెకండ్ షో కానీ ఫస్ట్ షో కానీ ఏది రన్ అవ్వట్లేదు. సో 8:45కి షో టైం ఇచ్చారు. మరి అది 9కి స్టార్ట్ అవుతుందా 9:30కి స్టార్ట్ అవుతుందా? ఎందుకంటే మిగిలిన థియేటర్స్లో మాక్సిమం 9 to 9:30, 9:45 ఇట్లా సింగిల్ స్క్రీన్స్లో మాక్సిమం ఇదే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక శ్రీరాములు థియేటర్లో మాత్రం ఎర్లీగా పడుతుంది. సో ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు, సింగిల్ స్క్రీన్ అండ్ ఇంకా థియేటర్ బాగుంటుందని చెప్పేసి. సో బయట మనం ఫ్యాన్స్ని చూడొచ్చు, ఫ్యాన్స్ కూడా వచ్చి గేట్ బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి మొత్తం కూడా. కొంతమంది టికెట్స్ తీసుకున్నారు, కొంతమంది టికెట్లు తీసుకోలేదు. కానీ ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ లోపలికి అలౌ చేయట్లేదు. సో ఫ్యాన్స్ ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఈ 1 వీక్ మూవీ డిలే అవ్వడం అనేది, పోస్ట్ పోన్ అవ్వడం అనేది కొంచెం సినిమాకి హైప్ పెంచడానికి ఉపయోగపడింది. చిన్న సినిమాలు కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నప్పటికీ కూడా ప్రతి చిన్న సినిమాకి సంబంధించిన ఈవెంట్లో కూడా అఖండ 2 గురించి మాట్లాడడం, ప్రతి ఒక్కరూ అఖండ 2 గురించే మాట్లాడడం ఇది బాగా వైరల్ అయింది. సో ఇక్కడ ఒక అభిమాని చూడొచ్చు మనం. అభిషేకం ఇక్కడ మద్యంతో మ్యాన్సన్ హౌస్ అభిషేకం చేస్తున్నారు. మ్యాన్సన్ హౌస్ అభిషేకం చేస్తున్నారు బాలేకి. ఇగో అదేమో చేస్తారు, ఇగో హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు ఒకరా మేము భావిస్తున్నాం. హిందుత్వం ఇలాంటి సినిమాని కూడా ఆపాలని చూస్తాడా? ఇలాంటి సినిమాలు ఆపాలని చూస్తే వాడు హిందువుగా జీవించలేడు, హిందువుగా గర్వించలేము వాడికి మేము. ఓకేనా? పట్టుకొని నాకు అర్థం కాదు. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. కానీ ఒకటి తప్పు, సారీ, మా బాలయ్య బ్రాండ్ కాబట్టి జర తీర్థంలాగా పూచుకున్నాం. మేమేంటంటే జర కొంచెం ఇలాంటి సినిమాలు ఆపాలని ట్రై చేయొద్దు. ఆపాలని ట్రై చేస్తే వాడు నెక్స్ట్ టైము ఇండస్ట్రీలో ఉండడు కూడా. మేము తట్టుకోలేకపోతున్నాం ఫ్యాన్స్గా. మమ్మల్ని ఎవడు ఆపలేడు. రచ్చ నమ్మందంగా 1,00,000 ఖర్చైన పర్లేదు ఫ్యాన్స్ తరపున. 1,00,000 ఖర్చు రచ్చ ఈరోజు ఆపాలని చూస్తే రచ్చ చేస్తాం ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీ. ఏమనుకుంటారు కదా, అయిపోతే తగ్గేదే. ఇక రచ్చ డబల్ జబల్ జై బాలయ్య. అర్థమైందా? మీరేమన్నా ఆపాలని చూస్తే తెలుగు రాష్ట్రాలు కూడా మాట ఎత్తిస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ కూడా చలనచిత్రం సపోర్ట్ లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, సెంటర్కి వెళ్ళి దింపుతాం మా బాలయ్య కోసం. సెంటర్లకు వెళ్ళి కూడా దింపగలం, కానీ వద్దనుకుంటున్నాం. ఎక్కడ దింపాలి అక్కడ దింపుతాం. మళ్ళా పెద్ద హీరోలు సినిమాలు ఉన్నాయి. ఎవడే లంచోడికి సారీ ఏ గెలవడం లేదో మనం చూస్తాం. కలెక్షన్స్ దీన్ని ఎవడు ఆపగలడా? సంక్రాంతికి బాలయ్య, డిసెంబర్ నుంచి సంక్రాంతి దాకా మా బాలయ్య. ఎవడు ఆపలేడు. ఏమైనా మిస్టేక్ ఉంటే ఆపుకోర్రి సరేనా? ఏమైనా మిస్టేక్ ఉంటే జరుగుతుంది కట్టేరి. జై బాలయ్య, జై బాలయ్య. మమ్మల్ని ఎవడు ఆపలేడు. బాలయ్య గురించి చెప్తాం విషయంలో, మా తెలుగుదేశం పార్టీ బాలయ్య గురించి విషయంలో, బాలయ్య ఇది షో బాగా అంటే నడుస్తుంది, నాకు తెలిసే విషయంలో నడుస్తుంది. మేము ఫ్యాన్స్ చెప్తున్నాము, అభిమానం కూడా చెప్తున్నాము. కానీ ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే మాకు ఫ్యాన్స్కు చాలా సపోర్ట్. మాకు టికెట్స్ చాలామంది సఫర్ అవుతున్నాడు.
దాని గురించి చెప్తున్నాం అంతే. టికెట్స్ బాగా కొద్దిగా అందుబాటులో లేకుండా ఉన్నాయి, ఫ్యాన్స్ కారణంగా అందుబాటులో లేకుండా ఉన్నాయి. థియేటర్స్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది, టికెట్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇది చాలా ఇబ్బంది అంటే ఉన్నోళ్ళు లేని వాళ్ళు పోయి ఉంటాడు అంటే ఫ్యాన్స్ పరంగానే కాకుండా అందరం మాకు బాగా టికెట్ రేట్ ఇబ్బందా, టికెట్ దొరకట్లేదా? టికెట్స్ దొరకక టికెట్ రేట్ ఎంతైనా ప్రాబ్లం లేదు. ఎంతైనా పర్లేదు, మేము 2,000 రెడీ